నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా జైనార్ మండలం పార్తి గ్రామంలో గత 22 సంవత్సరాల నుండి వ్యవసాయం చేయడం జరుగుతుందని, ఇందులో స్వీట్ కార్న్, పప్పాయ పండిస్తున్నామని చెప్పారు. నా పేరు అస్తక్ సుభాష్, నాది పాడికే గ్రామం. నేను గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. నాకు ఒక పాలి హౌస్ ఉన్నది 1 ఎకరంలో. దాంట్లో 2 క్రాప్లు తీస్తా. ఒకటేమో వేసవి కాలం వచ్చేసి దోసకాయ, ఖరీఫ్ వచ్చేసి టమాటా లేకుంటే పూలగోబీ లాంటి క్రాప్ తీస్తాం. పాలి హౌస్ కాకుండా బయట వచ్చేసి కొంచెం ఈ వ్యవసాయంలో కొంచెం వెరైటీగా చేయాలని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటా. నేను ఈ సంవత్సరం వచ్చేసి బయట ఒక సగం ఎకరము బొప్పాయి పెట్టిన. ఆ బొప్పాయిలోనే అంతర్ పంటగా స్వీట్ కార్న్ వేసిన. మరో ఇంకో సగం ఎకరు చెరుకు వేసిన. మరి మిగతా మొత్తం ఒక 20 ఎకరాల వ్యవసాయం చేస్తాను నేను. మిగతాది ఒక 10 ఎకరాలలో పత్తి, సోయా, ఇప్పుడు ఒక 4 ఎకరాలు జొన్న పంట ఉన్నది. 1 ఎకరము కూరగాయలు, బెండకాయ, అలచంత అలాంటివి. మెయిన్గా ఈ పాలి హౌస్ మీద ఎక్కువ దృష్టి చేస్తాం. ఎందుకంటే 20 ఎకరాల వ్యవసాయం చేసుడు ఒక ఈ పాలి హౌస్లో 1 ఎకరం చేయడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాలి హౌస్లో ఖర్చు అట్లనే ఉంటుంది, దిగుబడి కూడా అట్లా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దోసకాయ ఉన్నది. దోసకాయ పెట్టడానికి విత్తనం ఖర్చు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 1 ఎకరాల విత్తనం పెట్టాలంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది బట్టి విత్తనంకి. మళ్ళీ కూలీలు ప్లస్ వేరే ఫర్టిగేషన్ వేరే విషయానికి వస్తే దానికి ఒక 2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. కానీ దిగుబడి కూడా అట్టనే వస్తుంది. ఒక ఎకరంలో కనీసం ఇప్పుడు నేను గత 3 సంవత్సరాల కాలంలోనైతే ఫస్ట్ నాకు అనుభవం లేకున్నా కానీ 30 టన్నుల దిగుబడి తీసిన. మళ్ళా తర్వాత ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి 35 టన్నుల దిగుబడి వరకు నేను చేయగలిగిన. మరి దాంట్లో చాలా లాభం కూడా బాగుంటుంది. మార్కెట్ రేట్ వచ్చేసరికి ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్కి పంపుతాము. 25 నుంచి ₹30 కిలో ఇప్పుడు ప్రస్తుతం ఆ రేటు పలుకుతున్నది. అంటే దిగుబడి వచ్చేసి ఒక 35 టన్నులు వచ్చినా కానీ మాకు ఖర్చులు పోను ఎంత లేకున్నా కానీ ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. కాకపోతే ఖర్చులు కూడా అట్లుంటాయి. సెన్సిటివ్ పంటలు చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతి విషయాన్ని గమనించి అప్పటికప్పుడే చేస్తూ ఉంటేనే దాన్ని మనకు ఫలితం ఉంటుంది. ఇక పెట్టేసి బయట చేతి పట్టినట్టు లోపలికి दादा कौन जरा से झाड़ దోమ కూడా కంట్రోల్ కాలేదు. కాల్షియం నైట్రేట్ ఇడమన్నా కానీ ఇడతలేదు. ఈ కాయకు ఇట్లా రాదే. కాయకు ఇది ఉన్నది కదా, ఇది రావు. సారలు రావు, నల్లగా ఉంటుంది కాయ. ग्रीन और दले कुछ कुछ दादा अपन सब फाले ना है ना है आज सेम ले हैं कुछ डिसअपॉइंट ఇంత ఒత్తుండే ఇంత ఇది కనబడుతుంది. మరి ఈ పాము గీతలో కూడా ఒక మందు చెప్పిన అబాసిన్ అని దొరుకుతుంది ఒకటి. ఎందుకు కేర్లెస్ చేస్తున్నాడు? కేర్లెస్ అంటే అన్న నీకు చెప్పలేదు ప్రాబ్లం వెళ్ళదు. ఇక ఆ సార్ ఏమో ఇతని అన్నీ ఉంటాయి కానీ అదే మరి ఇక అవన్నీ అతనికి అన్నీ ఆప్షన్ అయిపోయింది మనలో. ఏం క్రాప్ వచ్చినాయి. मार्केट गेला काय हो गेलं किती गेलं 5 टन मिळतं. 5 टन ఎట్లా అవుతుంది సార్? 30 रुपये किलो पण इतना कमी से एजेंट लो का कमीशन इसका 10%. डेढ़ लाख नहीं गेलं షైనింగ్ गेलं. आपण तेव्हा 5 टन నిగనిగలాడుతుండే అయితే రోగాలే వేరే కూడా చెప్పారు నాకు చూసాను మా ఊర్లో. మేము ముందు
अन्न इवी కూడా ఎక్కువ ఇదైతుంది एक नाही बांधले का दादा बांधले दादा कसं बांधून हळवार हे వాళ్ళు కూడా नाही होऊ द्यावे हे शेंडा पाठवतो याला आता यायला आता ఈ రీతి పోతది सेकंड राउंड असते मेरे काय आप का नाही कवच स्टॉक करतो एवढं झालं म्हणजे एक नाही वरते चले नाही होईल त्याचं याचं पोषकाला नाम यानंच खाऊन घेतो विटामिन का तुम्ही बिझनेस हे एक झालं म्हणजे हे 2 लागाचे एक डॅमेशन करतो असं राहते हे तोडायला आले आता हे कंपल्सरी तोडाच लागते हे 2 तोडायला आले हां असं तोडून घ्यावे नवीन गाव इकडे आलं पाहिजे इच्छोडं जायगा बेगम हां आता नवीन गाव इकडे आलं ना हो हो हे गाव माहितीच ना शिफ्ट झालं हो या माडाच्या टोकीला बस उंचीवर बस हां हां